గారు మొట్టమొదటిసారిగా స్వచ్ఛ కార్యక్రమం గురించి ఆ రోజు రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడటం జరిగింది. తర్వాత అక్టోబర్ 2014 స్వచ్ఛ భారత్కు పిలిపించి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములై ప్రతి పౌరుడు ఒక బాధ్యతగా మన పరిసరాల్ని, మన ఇంటిని, మన గ్రామాన్ని, మన పట్టణాన్ని పారిశుద్ధ్యంతో పరిశుభ్రంగా ఉంచే విధంగా ఆ పిలుపునిచ్చి ఈరోజు 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ 10 సంవత్సరాలను కూడా ప్రధానమంత్రి మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా ప్రముఖ పట్టణం ఎప్పుడూ కూడా పచ్చదనానికి, పరిశుభ్రతకి మారుపేరుగా నిలిచేది. గత 5 సంవత్సరాల్లో దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ఈ పట్టణాన్ని పారిశుద్ధ్యానికి ఈరోజు ఎటువంటిగా లేక అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితుల్లో మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాం. మన పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రతగా ఉంచేటటువంటి బాధ్యత మనందరిది. దానికి అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన పట్టణాన్ని ముందుగా మీలాంటి యువతందరూ కూడా విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. చాలా మంది మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో కాలేజీకి వెళ్తారు, ఉద్యోగాలు చేస్తారు. కానీ అందరం కూడా ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా బాధ్యతగా తీసుకుని మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా మీ స్కూల్స్ అన్ని కూడా, మీ స్కూల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి. అలాగే పచ్చని చెట్లు ఈరోజు మనందరికీ కూడా భవిష్యత్తును అందిస్తాయి. చెట్లను పెద్ద ఎత్తున నాటి మన నియోజకవర్గంలో గ్రీన్ క్లీన్ తరపుగా మనందరం కూడా అభివృద్ధి చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ స్కూల్ మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా రాజయ్య గారికి, అదేవిధంగా వివిధ స్కూల్స్ మేనేజ్మెంట్ కి, ప్రిన్సిపల్స్ కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో అన్ని విధాలుగాను కూడా ఒక సిద్ధారథ్యాన్ని నిర్మించే విధంగా ముందుకెళ్తున్నారు. మోడీ గారి సహకారంతో మనం అమరావతి రాజధాని నిర్మించుకుంటున్నాం. అమరావతి రాజధాని దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రాజధానిగా, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటి పిలిపించారు. మనందరం కూడా మొక్కలు నాటి పెద్ద ఎత్తున మన పరిసరాలన్నింటినీ కూడా ఇంకా బాగా ఉంచుతామని, దానికి అనుగుణంగా మీరందరూ కూడా యువతంతా కూడా ఈరోజు 9th, 10th ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ మీరందరూ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఈరోజు కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాని అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చేసే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి